అండి నమస్తే, వెల్కమ్ టు విఎండి ట్రావెలర్ బ్లాగ్స్. ఈ రోజు అయితే చాలా మందికి ఉపయోగపడేటువంటి గణపతి పండుగ వస్తుంది. గణపతి పండుగ ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఇక్కడ మనమైతే మహాదేవ ఫంక్షన్ హాల్ దగ్గర అయితే ఉన్నాము. ఇది వచ్చేసి కొర్ట్ల బస్ స్టాండ్ నందికామ నుంచి వెళ్తుండగా మన ఫస్ట్ బైపాస్ కి అయితే రైట్ సైడ్ లో ఉందండి. తర్వాత మనం ముందటికి వెళ్ళి చూద్దాము విగ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఓనర్ మనకి ఎలా స్పందిస్తాడు, కొత్త గణపతులు అంటే ఎన్ని ఫీట్ల గణపతులు ఉన్నాయి, వాటికి రేటు ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని అయితే మనం తెలుసుకుందాము. ఫాలో. ఎన్ని సంవత్సరాలు అయితే యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము. అయితే కొంచెం మా ప్రేక్షకులకు వెన్నవాడ చుట్టుపక్కల గణపతి అంటే స్పెషల్ గణపతి పెట్టాలని చెప్పి ఇక్కడ ఈ ప్లేస్ అయితే ఎంచుకున్నాము. ఆ గణపతుల గురించి కొంచెం ఎన్ని ఫీట్లు ఉంటాయి మీ దగ్గర, ఏ రకాల గణపతులు ఉన్నాయి, కొంచెం అంటే ఆజుబాజు వెనక కింద కావచ్చు, కింద మీద కావచ్చు, కొంచెం గణపతుల కొంచెం రేట్స్ అంటే బడ్జెట్ రేట్ ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు చెప్పలేము. అయితే కొంచెం రేట్స్ అనేది చెప్తారా ఇక్కడ? చింతామణి వినాయకుడు అంట, వినాయకుడు అంట అన్న మౌలి కదా. అంటే ఇవి డిఫరెంట్ ఉన్నాయి కదా, అంటే రేట్ ఉంటాయి. ఫ్రెండ్స్ ఇదే కాకుండా ఇక్కడ రెండు స్పెషల్ వినాయకుడు చూద్దాం. సో ఇక్కడ ఇది కూడా ఎక్కువ, వీటి రేట్ కూడా వేరే ఉంటుంది అండి. ఒక 15,000 ఉంటుంది కదా, 20 ఉంటుంది ఫ్రెండ్స్, 20K ఉంటుందట ఫ్రెండ్స్. ఇప్పుడు ఇచ్చిన మన దీనికి ఇది 10 ఉంటుంది, 13 ఉంటుందా? 5 ఫీట్లన్నర ఉంటుందట. ఒక 10 వరకు ఇవ్వచ్చు అని చెప్పి అయితే ఓనర్ గారు చెప్తున్నారు. సో ఇక మనం గణపతులు అయితే చూద్దాము. ఎందుకంటే ఇట్లా రేట్స్ చెప్పుకుంటూ పోతే మీరు కామెంట్స్ అడిగితే వాటి రేట్స్ మేము చెప్తాము. ఒకసారి మనం గణపతులన్నీ కూడా చూద్దాము. రేట్ ఒక 20 డౌన్ లో ఉంటుందట. వినాయకుడు చూస్తే మాత్రం నాకు కూడా అంతేనండి. ఇక్కడ చిన్న ఉంది 5 ఫీట్ల వినాయకుడు. సరే అన్న వినాయకుడు వస్తుంది మంచిగా పెట్టు, వాళ్ళకి నచ్చింది ఒకవేళ వచ్చి చూసుకుంటారు. డౌన్ నుంచి కింద నుంచి మీదకి ఇట్లా ఒకసారి నెమ్మలి మీద ఉంది ఫ్రెండ్స్, నెమ్మలి మీద ఉంది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎన్ని ఫీట్ల కొంచెం పెద్ద ఉంటుంది, 60 ఫీట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. వినాయకుడు సింహం మీద ఉన్నాడు. వినాయకుడు సింహం ఎలుక, మామూలుగా అయితే ఎలుక వాహనం ఉండే శివునికి, ఇప్పుడైతే సింహం వాహనం అయిపోయింది. ఇక్కడ ఒకటి ఉంది ఫ్రెండ్స్, చాలా పెద్ద అన్న. ఎన్ని 9.5 ఉంటుంది. 9.5 అంటే దాని దగ్గర మనం లెక్కేసుకోవచ్చు ఖరీదు ఎంత ఉంటుందో. మీరు కావాలి అనుకుంటే ఒకసారి ఇక్కడికి మహాదేవ్ ఫంక్షన్ హాల్ రండి, వచ్చి చూసుకోండి. వినాయకుడు నంది మీద ఉన్నాడు.
ఇది దానికంటే కొంచెం పెద్ద ఉంది, 10 ఫీట్స్ ఉంటుంది, 10 ఫీట్లు ఉంటుందన్న, 10 ఫీట్లు ఉంటుంది. సో అన్న ఫ్లాష్ లైట్. తర్వాత వచ్చేసి ఇక్కడ కొంచెం చిన్న చూడొచ్చు, ఇది కూడా చూడొచ్చు. ఈ కూడా వినాయకుడు ఉన్నాడు. సో వినాయకుడు ఒకవేళ మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి. మన ఛానల్ చూసి రండి, మన ఛానల్ చూసితే మీకు కొంచెం డిస్కౌంట్ కూడా చేస్తాం. ఎందుకంటే మీరు వస్తే మీకు డిస్కౌంట్ చేయొచ్చు. మన ఛానల్ ఒకసారి మీరు చూడొచ్చు, వినాయకుడు కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు మీకైతే ఒక లైన్ అయితే చూపెట్టడం జరిగింది. ఇంకో నెక్స్ట్ లైన్ లో కూడా వెళ్దాము. నెక్స్ట్ లైన్ లో కూడా వినాయకుడిని చూపెట్టండి. చాలా మంది వినాయకుడి కోసం వెతుకుంటారు కదా, తక్కువ ధరలో కావాలని చెప్పి. తక్కువ ధరలో కావాలి అనుకుంటే ఇక్కడ చిన్న చిన్న వినాయకుడు $5,000 ఉంటుందా ఫ్రెండ్స్? చిన్న వినాయకుడు 5,000 ఉంటుందంట ఫ్రెండ్స్. తర్వాత ఈ చిన్నది కొంచెం పెద్దగా ఉన్నది, ఎలుక మీద ఎలుక మూతి భలే ఉన్నది ఫ్రెండ్స్. ఇదెంత ఉంటుందన్న? అందదా 9 దాకా ఉంటుందా? ఎందుకు ఎలుక మీద చూసిందంట? బొమ్మను బట్టేనా ఫ్రెండ్స్? బొమ్మను బట్టి రేట్ ఉంటుంది అన్న ఫ్రెండ్స్. ఇక్కడ కూడా వినాయకుడు చూడొచ్చు. సరే, మీకు స్పష్టంగా చూస్తే మీకు అర్థమవుతుంది అన్నట్టు ఇట్లా ఏ విధంగా అనేది. అట్లే ఇంకా చూడాలని చిన్న చిన్న వినాయకులు కూడా ఉండరు వచ్చు కదా మీ దగ్గర. చిన్న వినాయకులు చూడొచ్చు. ఇవేంటి అన్న? ఎంత ఉంటుంది అన్న రేటు? ఎంత అంటే ఎంత ఉంటది? 13 to 10 వరకు మిడిల్ లో ఉంటుంది. సో ఇలాంటి విగ్రహాలు చాలా తక్కువగా తెస్తారు ఫ్రెండ్స్. ఈ విగ్రహం చూడొచ్చు మీరు. అని ఒకసారి అక్కడ దాకా డిజైన్స్ చూపెట్టండి. డిజైన్స్ ఫ్రెండ్స్ మీరైతే డిజైన్ చూస్తున్నారు. అక్కడ ఇక్కడ 2 ఒకే రకంగా ఉన్నాయి. మీరు అనుకోవచ్చు చుట్టుపక్కల చాలా ఉన్నారు కదా, చాలా ఉన్నాయి కదా, ఇక్కడికి ఎందుకు వచ్చినావు, ఇక్కడ ఎందుకు తీసుకున్నావు అనుకోవచ్చు. అయితే నేను ఇలా వెళ్తుంటే నాకు రోడ్డు పంటి చాలా లుకింగ్ అనిపించినాయి వినాయకులు. లుకింగ్ ఉన్నాయి కాబట్టి మన ప్రేక్షకులు వెమ్లాడ చుట్టుపక్కల ఎక్కువ ఉంటారు కదా, సో వాళ్ళు కొనుక్కుంటారు. ఎక్కడో తిరగాల్సిన అవసరం ఏముంది, మన ఛానల్లో చూస్తే వాళ్ళు వస్తారు కదా అని చెప్పి అయితే ఇక్కడికి వచ్చి వీడియో వేశాను. అన్నగారు కూడా చాలా సహకరించారు. ఇంకో వినాయకుడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. రండి నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించిన వినాయకుడు అంటే ఇక్కడ ఉన్నాడు. నాకు పులిచెర్మధరుడు, గౌరీ మోహనుడు, ఇది చాలా ఇంట్రెస్ట్ గా అనిపించింది నాకైతే వినాయకుడు. ఎందుకంటే అన్నిట్లలో నాకు ఈ వినాయకుడు పెట్టిరు. చూడడానికి చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. ఈ వినాయకుడిని తీసుకోవాలంటే అదృష్టంగా వాళ్ళు ఎవరు తీసుకుంటారు. చాలా అద్భుతంగా ఉంది కదా, మీరు కామెంట్ లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. అన్నగారితో మాట్లాడదాం. అన్నగారు మన ప్రేక్షకులకు చెప్పండి. మన ప్రేక్షకులకు మీకు కూడా కస్టమర్స్ ఉంటారు కదా చాలా మంది గణపతుల కోసం తిరిగేటప్పుడు. సో వాళ్ళకి చెప్పండి, మీరు వస్తే మీకు ఏదైనా డిస్కౌంట్ వాళ్ళకి చెప్పండి. ఫ్రెండ్స్ మీరైతే మహాదేవ్ ఫంక్షన్ హాల్కు రండి. వస్తే మన ఛానల్లో వీడియో ఉంటే చూపెట్టండి, ఏమైనా డిస్కౌంట్ చేస్తాడు. ఎందుకంటే
అన్ని కూడా 20,000, 15,000, 18,000, 16,000, 15,000 కేజీలు ఉన్నాయి. సో అలా ఉన్నాయి కదా. సో మీరు మన దగ్గరికి వచ్చే ఛానల్ పెట్టండి, మీకు 1,000-2,000 డిస్కౌంట్ అయితే చేస్తారు కదా అన్న, చేస్తాడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇలా మిస్ అయినా మనం ఏనుగు ప్లస్ శివలింగం చాలా అద్భుతంగా ఉంది. డిజైన్ అయితే చాలా అద్భుతంగా ఉంది, మీరు చూడొచ్చు.